భూముల తాకట్టు మతిలేని చర్య ఎవరంటున్నారు? మాజీ చీఫ్ మినిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయుడు షాడో సీఎం కేటీఆర్ ఏమంటున్నారంటే భూముల తాకట్టు మతిలేని చర్య అంటే వీళ్ళు ఏం చేసిందంటే ఉన్న భూములన్నీ కబ్జాలు చేసుకున్నారు. మెదక్గా హరీష్ రావు వెంకటరామరెడ్డి నాశనం చేసిండు. తెలంగాణలో మొత్తం ఏంటంటే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈయన కలిసి గుట్టల బేగంపేట హైటెక్ సిటీ తర్వాత మన ఇది సత్యం రామలింగరాజుది తర్వాత తన కొడుకుది తర్వాత అక్కడ ఓల్డ్ సిటీ అంతనేమో ఓఐసి అంటే ఓఐసి వాళ్ళేమో అక్కడ కబ్జా చేసిండ్రు. హైదరాబాద్ సెంటర్ మొత్తం ఏమో కేటీఆర్ కబ్జా చేసిండు. మెదక్ అంతా మొత్తం హరీష్ రావు వెంకటరామరెడ్డి చేసిండు. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వీళ్ళు చేసిన అప్పుల గురించి రైతుల గురించి తెలంగాణ రాష్ట్రానికి పాలకవర్గం నడపడానికి ఈరోజు ప్రజల గురించి గిరి పెడుతున్నాడు. అంటే కుదబెట్టడం జరుగుతుంది తప్ప వీళ్ళ లేక ఏడా ఫామ్ హౌజులు కబ్జాలు చేయలేదు, ప్లాటింగులు కబ్జాలు చేయలేదు, తర్వాత భూములు ఎవరికి అమ్మలేదు, తర్వాత కోట్ల రూపాయలది భూమి రూపాయి 2 రూపాయలకు భూమి అమ్మలేదు. వీళ్ళ లేక యశోద హాస్పిటల్ వాళ్ళకు ఇవ్వలేదు. అంటే మీరైతే యశోద హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వచ్చు, మీ అనుచరులకు ఇవ్వచ్చు, మీ ఎల్మ వాళ్ళకి ఇవ్వచ్చు, మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు, ఇల్లీగల్గానేమో కోట్లు తీసుకోవచ్చు. ప్రభుత్వానికి మాత్రం రూపాయి 2 రూపాయలు 1000 రూపాయలు ఇవి చూపించాలి. మీకు అనుకున్నట్టుగా తక్కువ డబ్బు తీసుకోవాలి, ఎక్కువ డబ్బు మీరు ఇల్లీగల్గా తీసుకోవాలి, ఎవరికి పడితే వాళ్ళకు ల్యాండ్లు ఇచ్చేయాలి, ల్యాండ్లు అమ్మాలి, తర్వాత వెంచర్లు చేయాలి. కోట్లు బలికే హెచ్ఎండి లేవట్లలో ఈరోజు మీరు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరికి ఎన్ని భూములు అమ్మిర్రో లిస్ట్ ఉన్నది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ లిస్ట్ అన్ని బయటికి వస్తుంది. ఈరోజు హరీష్ రావు ఎన్ని భూములు కబ్జా చేసిండు, కేటీఆర్ ఎన్ని కబ్జా చేసిండు, కేటీఆర్ కొడుకు ఎలా రిజిస్ట్రేషన్ అండర్ ఏజ్డ్ అబ్బాయికి చేసిండు, కేటీఆర్ వాళ్ళ సతీమణి శైలిమా మేడంకు సత్యం రామలింగరాజు భూమి నానక్రామ్గూడలో ఎట్లా కబ్జా చేసిండు, తర్వాత గుట్టల బేగంపేటలో ఎట్లా కబ్జా చేసిండు, తర్వాత ఈడ సోమాజిగూడల సుబ్బిరామరెడ్డి ఓటర్ వెనుక ఒక లేడీ బాంబే పోయి బొంతు రామ్మోహన్ మొత్తం అది భూమి అంతా ఎట్లా కబ్జా చేసిండు. వీళ్ళేమో వీళ్ళ పరిపాలనలో తప్పు చేస్తేనేమో ఏం లేదు, వీళ్ళు చేస్తే సంసారం, ఇంకొక పార్టీ చేస్తే వ్యభిచారం. ఇంకా దీన్ని ఇక్కడ కాకుండా సిగ్గుశరం లేకుండా ఢిల్లీలో పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్రం కష్టపడి డెవలప్ చేసే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మీద ఇట్లాంటి అసభ్య పదజాలాలు వీళ్ళకి కొంచెమన్నా జ్ఞానోదయం ఉండాలి. కానీ ఒక్కటి ఖబర్దార్, తెలంగాణ ప్రజలు మొత్తము మీ ఈ విషయంలో ఖండిస్తున్నారు, తర్వాత మీడియాగినా ఖండిస్తున్నారు. మంచిగా చేసే వాళ్ళ నాయకులను ఎవరినన్నేమంటే మాత్రం బాగుండదు. ఇది తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ భూముల తాకట్టు మతిలేని చర్య అనడము, మీరు తప్పుడు పనులు చేసి తప్పుడు తడకలుగా 10 సంవత్సరాలు నమ్మినందుకు గొంతు కోసిరు తెలంగాణ ప్రజలని, అది ఎప్పుడు ఆలోచన చేయకుండా ఈరోజు పైననే నూకలు చల్లినట్టుగా పావురాల లేక తిరిగి మీదికెళ్ళి మాటలు అంటున్నారు. ఎప్పుడన్నా ప్రజలకు అప్రూవల్ ఇచ్చిండ్రా? ప్రజలతో ఆలోచన చేసిండ్రా? మీరు చేసే పనులు మీ కుటుంబ పరిపాలన చేసింది, అక్కడ జైలు కటాయిస్తున్నారు, మీరు కటాయించే టైం దగ్గర వచ్చింది. ఆలోచన చేయండి. ఈరోజు పరిశ్రమలు ఇచ్చే భూములు కుదువ పెడుతున్న రేవంత్ సర్కార్ మధ్యవర్తిగా ఒక మర్చెంట్ బ్యాంకర్ 100 కోట్ల కమిషన్ అప్పుడే అయిపోయిందా? మీ ఇష్టం వచ్చినట్టుగానే. మొన్న అయితే ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ 6 తారీఖు పోయింది, జూన్ 6 తారీఖు పోయింది. అంటే కరెక్ట్గా నెల 5 రోజులు అయింది. నెల 5 రోజులలోనే కర్ణాటకకు బస్తాలు పంపిస్తారు అంటారు, ఢిల్లీకి బస్తాలు పంపిస్తున్నా అంటారు, ఇక్కడ కమిషన్లు అంటారు. ఎక్కడన్నా ఏదైనా ప్రూఫ్ దొరికితే చూపించా బాస్, ఇప్పుడు చూపించండి, ప్రజలకైనా చూస్తారు. ఇప్పుడు ఏముందంటే మధ్యవర్తిగా ఒక మర్చెంట్ బ్యాంకర్ అంటే 100 కోట్ల కమిషన్ ఇచ్చిండంట. మరి ఏదో అది ముంగల పెట్టు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండ్రా, బ్లాక్ మనీ ఇచ్చిండ్రా, బస్తాలు ఇచ్చిండ్రా, ఆ బస్తాలు ఎక్కడ పంపిండో తెలుస్తుంది. మీరు చేసినవి మాత్రం సంసారము, మీతో చేస్తే వ్యభిచారం.